ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఎడిట్ జోన్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఏంటంటే స్మాల్ కిడ్స్ది బర్త్డే బ్యానర్ ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ అయితే ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఈ ఎడిటింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. చిన్నపిల్లలకి సంబంధించిన బ్యానర్ ఎడిటింగ్ చాలా సూపర్గా వచ్చింది. బ్యానర్ ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేసుకోవాలి ఈరోజు అయితే వీడియోలో అయితే చెప్తాను. అలానే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. పిక్సార్ట్ అప్లికేషన్ లింక్ అని నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు పిక్సార్ట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఫోటో ఎడిటింగ్కి కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ అండ్ పిఎన్జీస్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉన్నాయి. అండ్ అలానే మన ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో మీ దగ్గర ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నాక మనకైతే కొన్ని ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తున్న ఎడిట్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్స్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి చెక్ చేయండి. బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చాను. సో ఏం చేస్తారంటే సింపుల్గా ఇట్లా అయితే ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తున్న టూల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడైతే క్రాప్ ఆప్షన్ ఉంటుంది. క్రాప్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి 3:4 రేషియో అయితే ఉన్నది. సో 3:4 రేషియో అయితే మనకైతే కరెక్ట్గా అయితే సరిపోతుంది. టిక్ మార్క్ మీద టిక్ ఇచ్చేసేయండి. క్రాప్ ఆప్షన్ దగ్గర వచ్చేసి 3:2. సో ఇది కరెక్ట్ అవుతుంది, మనకైతే ఇది కరెక్ట్ అవుతుంది. సో ఏది రేషియో అయితే చూపిస్తాను. 3:2 2:3 అయితే కరెక్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే ఏం చేస్తారంటే యాడ్ ఫోటో దగ్గర అయితే వచ్చేసండి. యాడ్ ఫోటో దగ్గర వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడైతే నేను ఇచ్చాను బ్యాక్గ్రౌండ్స్. ఇక్కడైతే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ కనిపిస్తున్న రిమూవ్ బీజీ మీద సెలెక్ట్ చేసి చూడండి, బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకున్నాం. సో ఇప్పుడైతే కొంచెం చూడండి బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకుంటారు, ఫస్ట్ అయితే కట్ చూడండి షాడో ఆప్షన్ ఉంటుంది. షాడో దగ్గర అయితే ఇది ఇక్కడైతే బ్లర్ అనేది 100 పెట్టుకోండి. ఒపాసిటీ 100 పెట్టుకోండి. పొజిషన్ దగ్గర వచ్చేసి ఇక్కడైతే వర్టికల్ 0 పెట్టుకోండి. అలానే హారిజాంటల్ కూడా 0 పెట్టుకోండి. 0 పెట్టుకున్న తర్వాత అడ్జస్ట్ దగ్గర వచ్చేసండి. అడ్జస్ట్ వచ్చేసి మనకు కావాల్సిన అయితే 31 పెట్టుకోండి. కాంట్రాస్ట్ అయితే ఇంకా 31 పెట్టుకోండి. క్లారిటీ ఇది చాలా లుకింగ్ అయితే కనిపిస్తుంది క్లారిటీ అయితే. సో ఇలా టిక్ మార్క్ మీద టిక్ ఇచ్చేసండి. టిక్ ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే లేయర్ మీద అయితే క్లిక్ చేసుకొని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తుంది ఫ్లిప్ అండ్ రొటేట్, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న థర్డ్ ఆప్షన్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే ఇప్పుడైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తాను ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు యాడ్ ఫోటో దగ్గర వచ్చేసినాక యాడ్ ఫోటో దగ్గర వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే ఈ రెండు పిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఈ రెండు పిక్స్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాక ఇప్పుడైతే కనిపిస్తుంది కదా, ఇక్కడైతే కొంచెం పిక్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం పైకి అనేది స్క్రోల్ చేసుకోండి. కొంచెం పైకి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడైతే ఇమేజ్ అనేది సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయినాక ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసి సైజ్ 100 పెట్టుకోండి. అలానే హార్డ్నెస్ వచ్చేసి 1 పెట్టుకోండి. ఇక్కడైతే ఒపాసిటీ అయితే 48 అయితే పెట్టుకోండి. 48 పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇక్కడైతే ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే లైట్గా అయితే ఈ ఇమేజ్ని అయితే ఎరేజ్ చేసుకోండి. నేను చెప్పిన ప్రాసెస్ అయితే చేసుకోండి. 48 అయితే 47 లేకపోతే 48 అయితే పెట్టుకోండి తప్పకుండా. అయితే లైట్గా అయితే ఎరేజ్ చేసుకోండి. ఇలా లైట్గా ఎరేజ్ చేసుకున్నాక ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక లేయర్ ఉంటుంది. లేయర్ మీద ఇప్పుడైతే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసి సేమ్ ప్రాసెస్ చేసుకోండి. 47 తీసుకోండి. 47 తీసుకున్నాక లైట్గా అయితే డ్రా చేసుకోండి. కొంచెం జూమ్ చేసుకోండి. లైట్గా అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకుని టిక్ మార్క్ మీద టిక్ ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లేయర్ని అయితే బ్యాక్ సైడ్ అయితే సెండ్ చేద్దాం. సో కొంచెం బ్యాక్ సైడ్ అయితే వచ్చేస్తుంది ఇమేజ్ అనేది. ఇమేజ్ వచ్చినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే షాడో చేసుకోండి. పొజిషన్ అయితే సేమ్ ప్రాసెస్ అయితే చేసుకోండి. జీరో పెట్టుకుని అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో చూడండి క్లారిటీ కూడా పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇమేజ్ అయితే సాల్టేషన్ అయితే 0 పెట్టుకోండి. -100 అయితే
సెండ్ చేసుకోండి. సెండ్ చేసుకున్నాక కొంచెం ఇమేజ్ అయితే సైడ్ అయితే కింద తీసుకుందాం. ఇంకొక ఆబ్జెక్ట్ అయితే ఉంది, అది రెండైతే ఈక్వల్గా అయితే అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడికి ఒక పిఎన్జీ అయితే ఇచ్చాను, పిఎన్జీ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసుకున్నాక బ్లైండ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది. సో చూడండి, స్క్రీన్ ఆప్షన్ అయితే ఉంది. ఏం చేస్తుంటే ఎరేజ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడైతే ఎరేజ్ చేసుకోండి లైట్గా అయితే. 46 ఉంచాను. మనకు కావాల్సిన రేషియో అయితే మనం చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ చెప్పాను, మల్టిపుల్ స్క్రీన్లో అయితే చేసుకోవచ్చు. సో ప్లస్ సింబల్ మీద ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. సో చూడండి, అడ్జస్ట్ అనేది అయిపోతుంది. అడ్జస్ట్ అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే క్యాండిల్ అయితే ఫస్ట్ బర్త్డే అని నేను అయితే ఒక నేమ్తో వచ్చాను. ఫస్ట్ బర్త్డే అని కొంచెం పైకి స్క్రోల్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. సో చూడండి, నేనైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకున్నాను. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. షాడో దగ్గర వచ్చేసినాక సేమ్ ఇక్కడైతే బ్లర్ అయితే 100, ఆపోజిట్ 100 పెట్టుకోండి. వర్టికల్ వచ్చేసి 0, హారిజాంటల్ కూడా 0 పెట్టుకోండి. సో వర్టికల్ అయితే 0 పెట్టుకోండి. 0 పెట్టుకున్నాక ఇక్కడైతే అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది. అడ్జస్ట్ అయితే అమౌంట్ అయితే ఉంటుంది. సో పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే టిక్ మార్క్ మీద టిక్ ఇచ్చేసినాక కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడైతే బార్డర్ ఆప్షన్ ఉంటుంది. బార్డర్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీకు కావాల్సిన బార్డర్లో అయితే పెట్టుకోండి. నాకైతే కావాల్సిన 9 అయితే నేనైతే 9లో పెట్టుకుంటాను. ప్లస్ మీద క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇంకొక పిఎన్జీ అనేది నేను మీకు అయితే ఇచ్చాను. ఆ పిఎన్జీ వచ్చేసి ఇది చూడండి, పిఎన్జీ వచ్చేసి ఇది. సో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ బీజీ అయితే చేసుకోండి ఫస్ట్ అయితే. సో నేనైతే ఒక పిఎన్జీని అయితే ఇచ్చాను. పిఎన్జీకి అయితే ఎలా అడ్జస్ట్ చేసుకుంటారు, బ్యాక్ సైడ్ అయితే లేయర్ మీద ఇక్కడైతే లేయర్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇంకా కొంచెం బ్యాక్ చేసుకోండి. ఇక్కడైతే బ్యాక్ అనేది వచ్చేస్తుంది. సో ఇంకా బ్యాక్ పెట్టుకుందాం. బ్యాక్గ్రౌండ్ అయితే వెనకాలైతే పెట్టుకుందాం. సో చూడండి, ఇలా అయితే అడ్జస్ట్ అయిపోతుంది. మనకైతే కావాల్సిన టైప్లో అయితే అడ్జస్ట్ అయిపోయింది. ఒక్క నిమిషం. సో దీనికైతే ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే వెనకాల పెట్టుకోండి. సో ఇలా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఎరేస్ ఆప్షన్ దగ్గర వచ్చేసి సైజ్ వచ్చేసి మళ్ళీ సైజ్ అయితే తగ్గించండి. సో ఎక్కడైతే కనిపిస్తుందో ఆ బర్త్డే లేయర్స్ అయితే ఇక్కడైతే ఎరేస్ చేసుకోండి. లైట్గా అయితే ఇలా అనేది ఎరేస్ చేసుకోండి. కంప్లీట్గా అనేది పోతుంది. సో ఎరేస్ చేసుకున్నాక టిక్ మార్క్ మీద టిక్ ఇచ్చేసినాక ఇప్పుడు నేనైతే ఇక్కడ నుంచి అయితే మెయిన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో టెక్స్ట్ అయితే ఇక్కడైతే టెక్స్ట్ ఇచ్చేయండి. టెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సర్చ్తో హ్యాపీ బర్త్డే. సో టిక్ మార్క్ మీద టిక్ ఇచ్చేసినాక కొంచెం కిందికి అయితే చూడండి, అడ్జస్ట్ అయితే చేసుకున్నాం. ఇప్పుడైతే ఫాంట్ ఇక్కడ కనిపిస్తుంది, ఆల్ ఫాంట్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడైతే ఏం చేస్తారండి, సో చూడండి టెక్స్ట్ ఆప్షన్ దగ్గర అయితే వచ్చేసండి. టెక్స్ట్ ఆప్షన్ దగ్గర వచ్చేసి క్యాపిటల్ లెటర్స్ ఇట్లయితే హ్యాపీ బర్త్డే అని సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకున్నాక ఇక్కడైతే కొంచెం టెక్స్ట్ని అయితే సైజ్ అయితే పెద్దగా చేసుకున్నాక ఇప్పుడు సీ ఆల్ ఫాంట్స్ దగ్గర సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడైతే నేనైతే ఫాంట్ అనేది ఇక్కడైతే మీకు ఒక ఫాంట్ రాకపోతే డిస్కవర్ దగ్గర వచ్చేసినాక కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడైతే మీకు అన్ని ఫాంట్స్ అంటే ఉంటుంది. మనకు కావాల్సిన ఫాంట్స్ అనేది ఇక్కడైతే ఉంటుంది. సో నేను అయితే మీకు ఒక ఫాంట్ రాకపోతే ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తున్న కలర్ దాంట్లో వచ్చేసినాక గ్రేడ్ దాంట్లో వచ్చేసినాక నేనైతే బ్లూ కలర్లో అయితే టిక్స్ ఇచ్చేస్తాం. స్టాక్స్లో అయితే వచ్చేస్తాం. స్టాక్స్లో 40 వరకు అయితే ఉంచుకోండి. 40 వరకు ఉంచుకున్నాక ఇక్కడ కనిపిస్తున్న షాడో ఆప్షన్ దగ్గర వచ్చేసండి. బ్లర్ 100, ఒపాసిటీ 100 పెట్టుకొని పొజిషన్ వచ్చేసి 1 పెట్టుకోండి.
ఈ రెండైతే 1 పెట్టుకున్నాక ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంతతో మన ఎడిటింగ్ అనేది సగం అయితే అయిపోతుంది. సో ఇప్పుడు యాడ్ ఫోటో దగ్గర వచ్చేసండి. యాడ్ ఫోటో దగ్గర వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ని అయితే తీసుకోండి. తీసుకున్నాక కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకోండి. ఇక్కడైతే షేప్ ఆప్షన్ ఉంటుంది. షేప్ని సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ షేప్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి. సర్కిల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇటు చూడండి, సారీ నేను మళ్ళీ చూపిస్తాను. యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కనిపిస్తుంది కదా, ఈ లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకు కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే షేప్ ఆప్షన్ మీద షేప్ సెలెక్ట్ చేసుకోండి. షేప్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక సర్కిల్ తీసుకోండి. చూడండి, సో దీనికైతే ఇప్పుడు ఏం చేస్తారంటే షాడో అయితే తీసుకోండి. షాడో తీసుకున్నాక ఇక్కడైతే పొజిషన్ ఉంటుంది. పొజిషన్ అయితే వర్టికల్ 1 పెట్టుకోండి. ఇదైతే 0 పెట్టుకోండి. 0 పెట్టుకున్నాక కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడైతే బార్డర్ ఆప్షన్ ఉంటుంది. బార్డర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే టెక్స్ట్ అయితే ఎస్. సో సి ఆల్ ఫాంట్స్ దగ్గర వచ్చేసినాక మళ్ళీ అయితే రీసెంట్ అయితే మనం అయితే ఫాంట్ అనేది నేనైతే యూజ్ చేశాను. సో చూడండి, ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాక ఇక్కడైతే చూడండి కలర్స్ దాంట్లో వచ్చేసండి. కలర్ దాంట్లో వచ్చేసినాక ఇక్కడైతే గ్రేడ్ దాంట్లో వచ్చేసినాక ఇది గోల్డెన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఫాంట్ అయితే పెట్టుకోండి. దాని తర్వాత అయితే షాడో సేమ్ ప్రాసెస్ చేసుకోండి. షాడో అయితే పెట్టుకున్నాక ఇక్కడ నుంచి అయితే ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో టిక్ మార్క్ మీద అయితే టిక్ ఇచ్చేసండి. టిక్ ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే బార్డర్ ఆప్షన్ దగ్గర అయితే వచ్చేసండి. అవుటర్ వచ్చేసి 0, ఇన్నర్ వచ్చేసి 1 పెట్టుకోండి. టిక్ మార్క్ మీద టిక్ ఇచ్చేసండి. టిక్ ఇచ్చేసినాక ఇక్కడ కనిపిస్తున్న ఏఐ ఎన్హాన్స్ మీద క్లిక్ చేసుకోండి. ఎన్హాన్స్ అయితే అయిపోతుంది. సో ఇంటెన్సిటీ వచ్చేసి 100 పెట్టుకోండి. 100 పెట్టుకుని అక్కడ చూడండి, ఒకసారి అయితే నేను చూపిస్తాను. చూడండి 4K HD క్వాలిటీలో అయితే తయారైపోతుంది మా ఫోటో. సో టిక్ మార్క్ మీద టిక్ ఇచ్చేసండి, సేవ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.